వాక్యాన్ని తెరచి ఉంచండి. సమూయేలు మొదటి గ్రంథాన్ని మీరు తెరచి ఉంచండి. సమూయేలు మొదటి గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకుందాము. ఒక చిన్న విషయాన్ని చెప్పి నేను దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోతాను. ఒకసారి ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు. ఒక స్నేహితునికి ఆరెంజ్ ఫలాలు ఉన్నటువంటి తోట ఒకటి ఉంది. ఆరెంజ్ ఫలాలు ఉన్నటువంటి తోట ఉంది. అయితే ఎప్పుడు కూడా తన స్నేహితునికి ఆరెంజ్ ఫలాలు పంపిస్తూ ఉండేవాడు. ఒక దినము స్నేహితుడు అడిగాడు, ఏంటి నువ్వు రాలేదు? నా దగ్గర ఆరెంజెస్ ఉన్నాయి కదా, ఆరెంజ్ ఫలాలు ఉన్నాయి కదా, నువ్వు తీసుకోలేదు ఏంటి అని అంటే, నేను తీసుకోను, ఈసారి ఆరెంజ్ ఫలాలు నేను తీసుకోను. ఎందుకంటే మొన్న నీ తోట ప్రక్కలో నుండి నేను వెళుతున్నప్పుడు ఒక ఆరెంజ్ పండు కింద పడింది. ఒక ఆరెంజ్ పండు కింద పడినందువలన ఒకటి తీసుకొని నేను ఒలుచుకొని తిన్నాను. అది భయంకరమైన పులుపుతో ఉంది, కాబట్టి నాకు వద్దు అని చెప్పారు. అప్పుడు ఆ స్నేహితుడు అన్నాడట, నువ్వు చాలా పిచ్చిగా ఆలోచన చేస్తూ ఉన్నావు. మరి నేనేం చేశాను అంటే, ఈ చుట్టూరా ఏదైతే ఉందో దడి అంటాం కదా, ప్రహరీ అంటాం కదా, ఆ ప్రహరీ చుట్టూరా నేను పుల్ల నారింజ పండ్లు వేశాను, లోపల మాత్రము తీయని నారింజ పండ్లు వేశాను. అప్పుడు స్నేహితుడు అడిగాడట, ఎందుకు ఈ ప్రహరీ చుట్టూరా పుల్ల నారింజ పండ్లు వేశారంటే, ఇటు ఒక స్కూల్ ఉంది, అటు ఒక స్కూల్ ఉంది, వెనక ఒక హాస్పిటల్ ఉంది, ముందు ఒక కాలేజ్ ఉంది. ఆ పిల్లలు వచ్చి నా ఆరెంజ్ పండ్లన్నీ కూడా రాళ్ళు వేసి కింద పడేస్తూ ఉన్నారు. అందుకోసమని ఈ పుల్ల నారింజ పండ్లు వాళ్ళు తింటే నా తోట జోలికి రారని చెప్పి నేను పుల్ల నారింజ పండ్లన్నీ పక్కలో వేశాను, లోపల మాత్రము మధురమైన ఫలాలు ఉన్నాయి అని అన్నారట. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు మనం ఏం చూస్తున్నామంటే లోపల బయట చెప్దామండి. ఈరోజు మనం ఏం చూస్తున్నాము? లోపల బయట. మనం చాలా పర్యాయములు ఏం చేస్తామనంటే, బయట మనం చూస్తాం, బయట ఆకారాన్ని చూస్తాం. ఎవరైనా మా దగ్గర పాస్టర్లుగా ఉన్నాం, మా దగ్గర వచ్చి చాలామంది చెప్తారు, అయ్యా అమ్మాయి తెల్లగా ఉండాలండి అని చెప్తారు. ఇంకేం చెప్తారంటే జడ పొడుగుగా ఉండాలి అని చెప్తారు. కళ్ళు చేప కళ్ళులాగా ఉండాలని చెప్తారు. అయ్యా నీసు వాసన వస్తుంది కదా చేప కళ్ళు అంటే, ఎట్లా అంటే నవ్వి ఊరుకుంటారు. చూడండి, బాహ్యాన్ని గమనిస్తారు, కానీ వాళ్ళు చర్చికి వెళుతున్నారా లేదా, దేవుని వాక్యం చదువుతున్నారా లేదా, బైబిల్ చదువుతున్నారా లేదా, మందిరానికి వెళుతున్నారా లేదా, వాళ్ళ పాస్టర్ గారి పేరేంటో వాళ్ళకు తెలుసా, వారి పాస్టర్ గారితో సంబంధం కలిగి ఉన్నారా, దశమ భాగాలు ఇస్తున్నారా, దేవుని మందిరానికి రెగ్యులర్గా వెళ్తున్నారా, ఇవేవి చూడరు. కానీ మనకు కావాల్సిందంటే ఒక మంచి ముక్కు కావాలి, మంచి వచ్చెస్ కావాలి, మంచి కళ్ళు కావాలి, మంచి ఎడ్యుకేషన్ కావాలి. కానీ ఆ స్పిరిచువల్గా రక్షింపబడి ఉన్నారా లేదా అనేది ఎవరు చూడరు. ఈరోజు బైబిల్లో నుండి మనం చూద్దాము. మానవుడు పై రూపాన్ని లక్ష్య పెడుతూ ఉన్నాడు, మనుష్యుడు పై రూపాన్ని లక్ష్య పెడుతున్నాడు, కానీ దేవుడు హృదయాన్ని లక్ష్య పెడుతున్నాడు. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. అయితే ఇక్కడ ప్రవక్త వెళ్ళాడు. ప్రవక్త వెళ్ళి యెషై కుమారులలో ఒకరిని ఆయన రాజుగా చేయాలి అని అనుకున్నాడు. 7వ వచనం చదువుదామా? అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టగము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను, మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును అని అంటున్నాడు. యెహోవా ఏం లక్ష్య పెడతాడండి? హృదయాన్ని లక్ష్య పెడతాడు. ఇక్కడ సమూయేలు వెళ్ళినప్పుడు చాలా ఎత్తైనటువంటి వాళ్ళు, మొదటి 6వ వచనములో ఎలియాబు అనేవాడు వచ్చాడు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనములో ఎలియాబు అనేవాడు వచ్చాడు. వాడు మిలిటరీ మ్యాన్, చాలా బలం కలిగినటువంటి వాడు, కసరత్తు చేసినటువంటి శరీరం ఉన్నటువంటి వాడు, ఎత్తైనటువంటి వాడు, తెల్లని రూపం కలిగినటువంటి వాడు. మరి ఇంకా రెండో వాడు వచ్చాడు. ఆ రెండో వాడు 8వ వచనంలో ఏం పేరుందండి? ఏం పేరుంది? ఆయన పేరు అబినాదాబు అనే పేరు ఉంది. మొదటి వ్యక్తి పేరు ఏం పేరు? ఎలియాబు. రెండో వాని పేరు అబినాదాబు వచ్చాడు. వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, నేను వీడిని ఎంపిక చేసుకోవడము లేదు, నువ్వు పై రూపం చూడొద్దు,
సమూయేలు నువ్వు పై రూపం చూడొద్దు అని చెప్తున్నాడు. ఇంకొకడు వచ్చాడు 9వ వచనంలో. అప్పుడు యెషాయి షమ్మాను పిలువగా అతడు యెహోవా ఇతను కోరుకొనలేదని చెప్పినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. 7 మందిని పిలిపించాడు అండి. ఎంతమందిని పిలిపించాడు? 7 మందిని. అందరూ రాజుగా ఉండడానికి ఎత్తైన వాళ్ళే, బలమైనటువంటి వాళ్ళే, కండలు తిరిగినటువంటి వాళ్ళే, ముఖ ఉచ్చస్సు ఉన్నటువంటి వాళ్ళే, అందమైనటువంటి రూపము ఉన్నటువంటి వాళ్ళే. సమూయేలు అంటున్నాడు వీళ్ళెవరిని దేవుడు ఎంపిక చేసుకోవడం లేదు, ఇంకా ఎవరైనా ఉన్నారా అని అంటే అప్పుడు యెషయా ఏం చెప్తున్నాడు? 11వ వచనం చదువుదామా? 16వ అధ్యాయము 11వ వచనం. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారని యెషయాను అడగా అతడు ఇంకనూ కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలు కాయిచున్నాడని చెప్పాను. గమనించారా? ఏం కాస్తున్నాడటండి? గొర్రెలకి అని చూపించలేదు. ఎందుకనంటే గొర్రెలు కాసుకునేవాడు ఎట్లుంటాడు? గొర్రెల కాపరి ఎలా ఉంటాడు? నల్లగా ఉంటాడు కదా. గొర్రెల కాపరి ఎలా ఉంటాడు? మూటుగా ఉంటాడు కదా. గొర్రెల కాపరి చేతులు ఎలా ఉంటాయి? కాఠిన్యంగా ఉంటాయి కదా. గొర్రెల కాపరి ఎప్పుడు ఒక కత్తి ఉంటుంది కదా. గొర్రెల కాపరి దగ్గర ఎప్పుడు ఒక గొడ్డలు ఉంటుంది కదా. వాడు పనికిరాడు అనుకున్నారు. ఎందుకంటే ఈ మిలిటరీలో ఉన్న వాళ్ళందరూ నీ చూపెట్టాడు. కానీ ఆ సుందరమైనటువంటి వాడు వచ్చినప్పుడు ఏం జరిగింది? అతడు వాడిని పిలువనంపించి 12వ వచనం చూడండి. లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడిని అయి ఉండెను కనుక అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాడిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా సమూయేలు ఆ తైలపు కొమ్ము తీసి వాని సహోదరుల ఎదుట వాణ్ణి అభిషేకం చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకు బలముగా వచ్చిన తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళెను. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమూయేలు అవుట్లుక్ చూశాడు. సమూయేలు బాహ్య రూపాన్ని చూశాడు. ఈరోజు మనం నేర్చుకుంటున్న విషయం ఏంటి అని అంటే బాహ్యమా లేకపోతే అంతరంగమా? బయట చూద్దామా లేకపోతే లోపల చూద్దామా? ఎప్పుడైనా మనం ఒక సంబంధం కొరకని వెళ్ళినప్పుడు కన్నీరు కార్చాలి, ప్రార్థన చేయాలి. ప్రభువా, ఇది మాకు ఉపయోగకరమైనటువంటి సంబంధమేనా? ఇది మాకు మేలుకరమైనదేనా? చాలా పర్యాయాలు బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో చూస్తాం కదండి. నా మధ్య ఒక అమ్మాయికి సంబంధం కుదిరింది. మా ఇంటికి తండ్రి అమ్మాయి ఇద్దరు వచ్చారు. వచ్చినప్పుడు చూడ్డానికని వెళ్ళి వచ్చారు. వచ్చిన తర్వాత నేను పాస్టమ్మ గారు అడిగాం, ఎలా ఉన్నాడు అబ్బాయి అంటే బాగున్నాడని, భక్తి కలిగిన వాడని, బైబిల్ ఉందని, లేకపోతే మందిరంకి వెళ్తాం చెప్పట్లేరు. వాళ్ళు ఏం చెబుతున్నారంటే, అమ్మ వాళ్ళకు 10 ఎకరాల పొలం ఉందమ్మా అని అంటున్నారు. పొలంతో సంసారం చేస్తామా మనం? పొలం ఉండొచ్చు, కాదని నేను చెప్పడం లేదు. కానీ నువ్వు ఎంపిక చేసుకున్నటువంటి భర్త హృదయంలో ప్రభువు ఉన్నాడా? నువ్వు ఎంపిక చేసుకున్నటువంటి భార్య హృదయంలో దేవుడు ఉన్నాడా? మందిరానికి వచ్చే వాళ్ళేనా? రక్షింపబడినటువంటి వాళ్ళేనా? ఒక్కసారి మనం ఆలోచన చేయాలని ప్రభు నామపేట ప్రత్యేకంగా మనం చేస్తూ ఉన్నాను. సమూయేలు గ్రంథంలో మనం చూస్తున్నాము. మానవుడు నేత్రాలను చూచాడు, ఎత్తును చూచాడు, రంగును చూచాడు, కానీ పశువుల కాపరిని ఆయన చూడలేదు, అరణ్యవాసిని ఆయన చూడలేదు. కానీ దేవుడు అరణ్యవాసిని మాత్రమే ఎంపిక చేసుకున్నట్లుగా దేవుని వాక్యములో మనం గమనిస్తున్నాం. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. మానవుడు పై రూపాన్ని లక్ష్య పెడతాడు, యెహోవా హృదయాన్ని చూచే దేవుడిగా ఉన్నాడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఒకసారి చార్లెస్ స్పర్జన్ గారు ఒక పెద్ద చర్చికి పాస్టర్ కావాలంటే మామూలుగా ఏం చేస్తారంటే వాళ్ళకు PhD డిగ్రీ ఉందా, వాళ్ళకు BD డిగ్రీ ఉందా, వాళ్ళు బైబిల్ కాలేజ్ చేశారా, వాళ్ళు ఎక్కడ బైబిల్ కాలేజ్ చేశారు, వారికి ఎక్స్పీరియన్స్ ఉందా, వాళ్ళకు మ్యారేజ్ లైసెన్స్ ఉందా, వాళ్ళకి అనుభవం ఉందా, ఇవన్నీ చూస్తారు. కాగితాలన్నీ తెచ్చుకొని చూస్తారు. నేను కూడా అమెరికాలో పనిచేయడానికి వెళ్ళినప్పుడు ఇవన్నీ చాలా పేపర్లు పంపించాను వాళ్ళకి. నా డిగ్రీ కానివ్వండి, నా అభిషేకం కానివ్వండి, ఎక్కడెక్కడ నేను చదువుకున్నాను, ఎక్కడెక్కడ ట్రైనింగ్ చేశాను, అవన్నీ ఇంకా ఏమన్నా ఉంటే పంపించమంటే ఉన్నాయన్నీ పంపించేశాను. సరే, వాళ్ళు యాక్సెప్ట్ చేసి నన్ను పిలిపించారు. చార్లెస్ స్పర్జన్ గారు కూడాను ఇంగ్లాండ్ దేశంలో ఒక పెద్ద సంఘానికి పాస్టర్ కావాలి. అందరూ ఇంత కట్టలు తెచ్చుకున్నారు. వాళ్ళు చదివిన డిగ్రీలు, వాళ్ళు చేసిన PhDలు, వాళ్ళు చేసిన డాక్టరేట్లు ఇవన్నీ తెచ్చుకున్నారు. చార్లెస్ స్పర్జన్ గారు ఆ ఫైల్స్ ఏమీ చూడలేదు. వాళ్ళందరినీ ఒక రహస్య గదిలోకి తీసుకొని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అందరినీ లాగున వరుసగా నిలబెట్టారు. ఒక 10 మంది
వచ్చారు పాస్టర్గా పనిచేయడానికి. అందరి ప్యాంట్లు ఇక్కడ మన ఏమంటారు మోకాళ్ళ వరకు పైకి లేబట్టండి అని అన్నారు. ఎందుకు ఇలాంటి పరీక్ష పెడుతున్నాడు అని అందరూ అనుకున్నారు. సరే పెద్దవాడు కదా చార్లెస్ స్పర్జన్ గారు, మరి ఎందుకో ఈ మోకాళ్ళ వరకు ప్యాంటు పైకి లేపమన్నారని అందరూ పైకి లేపారు. ఒక్క వ్యక్తి ఈ పాదాలు, ఈ ఒక్క వ్యక్తి ఈ మోకాళ్ళు నల్లగా కమిలి ఉన్నాయి, నల్లని రంగులో ఉన్నాయి. దాని అర్థం ఏంటి మీరు చెప్పండి, దాని అర్థం ఏంటి? ఆయన ప్రార్థనా పరుడు అని అర్థం. ఆయన అన్నారట, నేను డిగ్రీలు ఏమి చూడను, నేను మీ డాక్టరేట్లు ఏమి నేను చూడను, మీ ప్రార్థనా జీవితాన్ని నేను చూస్తున్నాను. తక్కిన 9 మంది మీరు వెళ్ళిపోండి, నాకు ఒక్కడే కావాలి. ఆ వ్యక్తిని సెలెక్ట్ చేసి ఆ కమిటీ వాళ్ళందరికీ చెప్పాడట, ఈయన రైట్ పర్సన్ దేవుని సేవకుడిగా ఉండడానికి, కాపరిగా ఉండడానికి, ఈ పెద్ద సంఘములో దేవుని వాక్యం చెప్పడానికి ఈయన తగినటువంటి వాడంటే ఆయనను వాళ్ళు ఉంచుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఏంటంటే, మానవులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ యెహోవా ఏం లక్ష్య పెడతాడండి? హృదయాన్ని లక్ష్య పెడతాడు. మనము బయట చూస్తాం, పై భాగాన్ని మనం చూస్తాం, లోపల దేవుడు చూస్తాడు. ఆయన దగ్గర ఒక స్కానర్ ఉంది, ఆ స్కానర్ని దేవుడు చూస్తాడు. చూడండి, మీకు ఒక మాట చెప్తాను ఏంటంటే, అప్పుడప్పుడు నేను బ్యాంక్ దగ్గరికి వెళ్తూ ఉంటాను. మనకి ఎవరైనా చెక్కులు ఇచ్చినప్పుడు బ్యాంక్ దగ్గరికి నేను వెళ్తూ ఉంటాను. ఆ బ్యాంకుకు వచ్చేటటువంటి వాళ్ళు ఇంత క్యాష్ తీసుకొస్తారండి. ఆ క్యాష్ బలమైన, చక్కని, అందమైన సూట్ కేసులో పెట్టుకొని తీసుకురారండి. దేంట్లో తీసుకొస్తారో మీకు చెప్పనా? గాంధీ బొమ్మ ఉన్నటువంటి ఒక మామూలు పట్ట, మామూలు సంచి ఉన్నటువంటిది, గోను సంచి లాంటి దాంట్లో ఇంత డబ్బు పెట్టుకొని వస్తారు. ఎందుకు అలా వస్తారు? ఎవరైనా చూసినప్పుడు వీళ్ళ దగ్గర డబ్బు ఉందని వాళ్ళు గ్రహించలేరు, వీళ్ళ దగ్గర ధనం ఉందని వారు గ్రహించలేరు. వాళ్ళు కౌంటర్ దగ్గర వచ్చినప్పుడు ఆ గోనె సంచి విప్పి ఆ డబ్బులన్నీ అక్కడ ఉన్నటువంటి ఆ బ్యాంక్ మేనేజర్ చేతికి, ఆ అకౌంటర్ చేతికి ఇస్తూ ఉంటారు. ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు అంటే, విలువైన నోట్లు దేని లోపల దాచబడుతున్నాయంటే ఒక గోనె పట్ట లోపల దాచబడుతున్నాయి. సమూయేలు వెళ్ళినప్పుడు పై రూపాన్ని చూచాడు, కానీ యెహోవా దేవుడు హృదయాన్ని చూచినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి వందనాలు. రెండవ విషయాన్ని చూద్దాం. నిర్గమకాండంలో మీరు చూడండి, నిర్గమకాండము 35వ అధ్యాయము. ఇది ప్రత్యక్ష గుడారము, ఇది అరణ్యములో మందిరము. ఇశ్రాయేలీలు అరణ్యములో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఎన్ని రోజులు ప్రయాణం చేశారు వాళ్ళు? 40 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేశారు. 40 సంవత్సరాలు వాళ్ళకు ఒక మందిరం కావాలి కదా, ఇలాంటి ఒక మందిరం కావాలి కదా. అందుకని వాళ్ళు ఏం చేశారంటే పోర్టబుల్ టెంపుల్ ఒకటి తయారు చేసుకున్నారు. పోర్టబుల్ టెంపుల్ అంటే పోర్టబుల్ టీవీస్ అని ఉండేవి ఇంతకుముందు కదండి. మనం ఏ రూమ్లో ఉన్నా ఆ టీవీని షిఫ్ట్ చేయొచ్చు. పోర్టబుల్ టెంపుల్ ఒకటి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడైనా ఒక స్థలంలో ఉంటే ముందు ఆ టెంట్ వేసి ఆరాధన చేసుకునేవాళ్ళు. మళ్ళీ దేవుడు ఆకాశంలో ఒక మబ్బును పంపించినప్పుడు, ఆ మేఘాన్ని పంపించినప్పుడు, ఆ మేఘము కదిలినప్పుడు వీళ్ళంతా ప్యాక్ చేసేవాళ్ళు. కర్రలు, అలాగనే టెంట్, ఇవన్నీ కూడాను ప్యాక్ చేసి వేరే స్థలాన్ని తీసుకెళ్లేవారు. అందుకే దాన్ని ప్రత్యక్ష గుడారము అనగా సంచార గుడారము అని అన్నాం. దానికి 7-8 పేర్లు ఉన్నాయి. సరే, ఇప్పుడు నేను చెప్పలేను అవన్నీ. ఈ సంచార గుడారాన్ని వాళ్ళు తీసుకుని వెళ్తున్నారు. దేవుడైన యెహోవా ఏం చేశాడు అని అంటే, నిర్గమకాండము 35వ అధ్యాయంలో లోపలంతా ఒక మెటీరియల్ వాడమన్నాడు. నంబర్ 1. బయట ఇంకొక మెటీరియల్ వాడమన్నాడు. చూడండి, దేవుని వాక్యంలో నుండి 37వ అధ్యాయము 2వ వచనాన్ని మీరు చూడండి. లోపల వెలుపలను దానికి మేలిమి బంగారము రేకు పొదిగించండి అని అంటున్నాడు. 6వ వచనంలో కూడా చూడండి, 37:6 నిర్గమకాండము. మరియు అతడు మేలిమి బంగారంతో అని అంటున్నాడు. లోపల దేవదూతలను చేసినప్పుడు, వాళ్ళు కెరూబులను చేసినప్పుడు, సెరూబులను చేసినప్పుడు మేలిమి బంగారము 24 క్యారెట్స్ గోల్డ్ మీరు వినియోగించండి అంటున్నాడు. 17వ వచనం చూడండి, అతడు మేలిమి బంగారంతో దీపవృక్షమును చేశాను అని బైబిల్లో మనం చూస్తున్నాం. లోపల అంతా బంగారమే. చెప్దామండి, లోపల ఏముందండి? అంతా బంగారమే. కానీ వెలుపల మీరు గమనించండి, వెలుపల ఏముంది అని మీరు బైబిల్ గ్రంథంలో చూడగలిగితే 35వ అధ్యాయము నిర్గమకాండము 35వ అధ్యాయము 23వ వచనంలో
బయట పొట్టేల తోళ్ళు నంబర్ 1. ఒకటి పొట్టేల తోళ్ళు, రెండవది మేక చర్మము. ఎలా ఉంటుందండి మేక చర్మము? నల్లగా ఉంటుంది కదా. అలాగనే వెంట్రుకలు, ఆ మత్స్యం యొక్క వెంట్రుకలు, తర్వాత నూలు అని బైబిల్లో ఉంది, చేప తోళ్ళు అని బైబిల్లో ఉంది. ఎందుకు ఇంత అసహ్యమైనటువంటి వాటిని ప్రహరీకి వినియోగించుకున్నారు? మన పిల్లలందరినీ తీసుకొని మేము ఇక్కడ టెంట్ అని ఉంది ఆ గట్కేశ్వర దగ్గర, ప్రత్యక్ష గుడారము చూడడానికని వెళ్ళాం. నోవాహు యొక్క పడవ చూడడానికని వెళ్ళాం. మన పిల్లలందరినీ తీసుకొని వెళ్ళాం. అక్కడ నేను గమనించాను ఏంటంటే బయటంతా నల్లని నలుపు రంగులో ఉన్నటువంటి ప్రహరీని కట్టాడు దేవుడు. బయట మాత్రము బయట అనగా ఈ పొట్టేలు తోళ్ళు, తర్వాత మేక చర్మము, తర్వాత వెంట్రుకలు, తర్వాత నూలు, తర్వాత చేప తోళ్ళు, ఇవన్నీ ఉపయోగించాడు. కానీ లోపల ఏమి ఉపయోగించాడు? మీరు బైబిల్లో చూస్తే మేలిమి బంగారాన్ని వినియోగించినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. దైవ ప్రత్యక్షత లోపల మేలిమి బంగారం 3 సార్లు కెరూబులు మేలిమి బంగారంతో చేయబడ్డారు. దీని అర్థం ఏంటి అని మనం గమనిస్తే, ఒకవేళ ఎవరైనా మందిరంలోకి వెళ్ళాలంటే ఈ చేప మత్స్యపు తోళ్ళున్న గుళ్ళోకి నేను వెళ్ళాలా, మేక చర్మం ఉన్నటువంటి గుళ్ళోకి నేను వెళ్ళాలా, పొట్టేళ్ళ తోళ్ళు ఉన్నటువంటి ఈ మందిరంలోనికి నేను వెళ్ళాలా? ఈ మందిరం ఏమీ బాగలేదని విస్మరిస్తారేమో చూద్దాం అనుకున్నాడు దేవుడు. కానీ లోపలికి వెళ్ళేసరికి అంతా బంగారమే. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. మేము ఆ ప్రత్యక్ష గుడారము లోపలికి వెళ్ళాం. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళండి. లోపల అంతా బంగారము, మేలిమి బంగారము. దీపవృక్షము 7 దీపాలు ఉంటాయి. ఆ దీపవృక్షం అంతా కూడాను దేవుడు మేలిమి బంగారంతో చేయమన్నాడు. గమనించారా? మనం నేర్చుకుంటున్నాము. పై భాగాన్ని చూస్తున్నామా, లేకపోతే లోపల చూస్తున్నామా? అంతరంగాన్ని చూస్తున్నామా, లేకపోతే బాహ్యాన్ని చూస్తున్నామా? విలువైనటువంటి వజ్రాల గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి మంచి విలువైన వజ్రాలు ఉన్నవాడు ఏం చేశాడంటే, ఈ లోకంలో అనగా నేల మీద ఉన్నటువంటి పనికిరాని కాగితాలన్నీ తెచ్చుకున్నాడటండి. ఎందుకండి పనికిరాని కాగితాలు కదండి, మనం ఇలాగ నేసేసి బయట పడేస్తామే, అలాంటి పేపర్లు తెచ్చుకున్నాడు. ఈ వజ్రాల వ్యాపారస్తుడు అలాంటి పేపర్ తెచ్చుకున్నాడు. ఎందుకు తెచ్చుకున్నాడో మీకు తెలుసా? ఆ విలువైన వజ్రాలు ఈ పనికి మాలినటువంటి పేపర్లు చుడతా ఉన్నాడు. ఎవరికైనా దొరికినా కూడా ఇదేదో పనికిరాందాన్ని ఇలా విస్మరిస్తారు. అలాగున ఎందుకు చేస్తున్నారు అని అంటే, దొంగల చేతికి దొరకకుండగా. పైన మాత్రము మామూలు పేపరే, లోపల విలువైనటువంటి వజ్రాలు ఉన్నాయి, విలువైనటువంటి డైమండ్స్ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడైన యెహోవా మనలను కూడా అలాగనే ఉన్నాడు. లోపల అంతరంగంలో విలువైన వాటిని ఉంచాడు. 24 విధమైనటువంటి గోల్డ్, ప్యూర్ గోల్డ్ని ఆయన వినియోగించాడు. బయట మాత్రము చాలా అసహ్యంగా ఉండేలాగా చేశాడు. ఎందుకంటే చూసేవాళ్ళు లోపల చూస్తారా లేకపోతే బయట చూస్తారా అన్న ఉద్దేశము కలిగి ఉన్నాం. సరే, 2 విషయాలు మనం గమనించాం. సమూయేలు మానవుడిగా ఉండి మనుష్యుడిగా పై రూపాన్ని లక్ష్య పెట్టాడు. యెహోవా ఏం లక్ష్య పెట్టాడండి? హృదయాన్ని లక్ష్య పెట్టాడు. ప్రత్యక్ష గుడారానికి బయట అన్ని చర్మాలు ఉన్నాయి, అన్ని మేక చర్మం ఉంది, వెంట్రుకలు ఉన్నాయి, నూలు ఉన్నాయి. కానీ లోపల మేలిమి బంగారము ఉంది. ఏముందండి? మేలిమి బంగారం ఉంది, ప్యూర్ గోల్డ్ ఉందని మనం నేర్చుకుంటున్నాం. ఇది మందిరం యొక్క విలువైనటువంటి విషయంగా ఉంది. 3వ విషయాన్ని చూద్దాం. సొలొమోను మహారాజు రాసినటువంటి పరమగీతముల గ్రంథములో ఒక విషయాన్ని మనం చూస్తున్నాం. షూలమ్మితి చెప్తా ఉంది. ఏమని చెప్తా ఉంది షూలమ్మితి? తన ప్రజలతో ఏమని చెప్తుందో మనం బైబిల్లో నుండి చూద్దాం ఒకసారి. పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాన్నైనను సౌందర్యవంతురాలవు, కెదారు వారి గుడారముల వలను సొలొమోను నగరు తెరవలను, నేను సౌందర్యవంతురాలను, నేను నల్లని దాననైనను అంటున్నాడు. ఏమంటున్నాడండి? సౌందర్యం కలిగినటువంటి దాన్ని అంటున్నాడు. మీరు చూసారా, పూర్వకాలమందు మిస్ వరల్డ్ అనేది ఉండేది. ప్రపంచ సుందరి మనులను ఎంపిక చేసుకునే వాళ్ళంతా తెల్లోళ్ళే ఉంటూ ఉండేవాళ్ళు. వాళ్ళంతా ఎవరు కూడా బ్లాక్స్ ఉండేవాళ్ళు కాదు, ఎవరు కూడా నీగ్రోలు ఉండేవాళ్ళు కాదు. ఈ దినాలలో ఏం చేస్తున్నారంటే, నీగ్రోలను కూడా ప్రపంచ సుందరి మనులుగా వాళ్ళు ఎంపిక చేస్తూ ఉన్నారు. అంతా తెల్లగానే ఉండే అవసరము లేదు. షూలమ్మితి
నల్లనిది. మేము ఒక గ్రామంలో పనిచేస్తూ ఉన్నాం. అక్కడ ఒక నల్లని అమ్మాయి కనబడతా ఉండేది. మంచి పాటలు పాడుతూ ఉండేది. జనగాం దగ్గర ఎల్లమ్మలనే విలేజ్లో. అమ్మాయి పేరు ఏంటో నాకు తెలీదు. నేను మాత్రం అమ్మాయికి ఒక పేరు పెట్టాను, షోలమ్మితి అని పేరు పెట్టాను. షోలమ్మితి అమ్మాయి పేరు ఏదో ఉంది, నాకు తెలియదు. కానీ మొన్న 40 సంవత్సరాల తర్వాత అమ్మాయి కనపడింది. నాన్న నీ పేరేంటో నేను మర్చిపోయాను రా అని ఆ నల్లని అమ్మాయిని అడిగితే, తమరే పెట్టారు కదా సార్ నా పేరు షోలమ్మిత అని, ఎందుకంటే నేను నల్లగా ఉన్నానని అన్నది. అవును పర్వాలేదు, కానీ అమ్మాయి భక్తి కలిగింది. అమ్మాయి దేవుని మందిరానికి వచ్చేది, క్వైర్లో ఉంటుంది, క్వైర్ లీడ్ చేస్తుంది, చక్కని పాటలు పాడుతూ ఉండేది. మళ్ళీ 40 సంవత్సరాలు కలుసుకున్నప్పుడు సంతోషం అనిపించింది. ఇక్కడ చూసారా, యెరూషలేము కుమార్తెలారా నేను నల్లని దానైనను సౌందర్యము కలదానను అని అంటున్నారు. అవును, షూలమ్మితి నల్లనిదే. ఆమె ముఖమంతా నలుపు రంగులో ఉంది, ఆమె శరీరం అంతా నలుపు రంగులో ఉంది. కేదారు వారి గుడారం వలను. ఎవరు గుడారం అట అండి? కేదారు. చెప్పండి ఎవరు గుడారము? కేదారు గుడారం. కేదారు అంటే నల్లని అనర్థము, బ్లాక్ అనర్థము. రాసుకోండి, ఒకవేళ మీ దగ్గర నోట్స్ రాసుకోవాలంటే. కేదారు అంటే నలుపు అని అర్థం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నల్ల రంగు కేదారు గుడారం లాగా. నేను అప్పుడప్పుడు ఈ గచ్చిబౌలి సైడ్ వెళ్తూ ఉంటాను. ఎప్పుడు నేను అటు సైడ్ వెళ్ళినా ఒక నల్లని బిల్డింగ్ నేను చూస్తూ ఉన్నాను. వెంటనే ఇది కేదారు యొక్క భవనము అని నేను మనసులో అనుకుంటాను. ఈరోజు కూడా ఉంది ఆ ఇల్లు. మొత్తం ఎందుకో ఇంటి వాళ్ళు నల్ల రంగు వేసి పెట్టుకున్నారు. నాకు తెలియదు ఎందుకు వేసుకున్నారో, నాకు తెలియదు. మామూలుగా మనం రంగులు వేసుకుంటే తెల్ల రంగులు వేసుకుంటాం కదా, లేకపోతే బ్రౌన్ కలర్ వేసుకుంటాం కదా, లేకపోతే పింకో ఏదో వేసుకుంటాం కదా. కానీ వాళ్ళు ఎందుకో నల్ల రంగు వేసుకున్నారు. షూలమ్మితి నలుపు రంగులో ఉన్న ఆమె అందము, ఆమె సౌందర్యము, చాలా మంచి సౌందర్యము ఆమెకుంది. నేను సౌందర్యవంతురాలను, నల్లని దాన్ని నన్ను చిన్న చూపు చూడకండి, నేను ఎండ తగిలిన దానను అయి ఉంటున్నాను, నేను గొర్రెల దగ్గర ఉన్నాను, ఆ ఎండ తగిలి నేను నల్లగా ఉన్నానని ఆమె చెప్పుకుంటూ వచ్చింది. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమందు మనం నేర్చుకుంటున్నాము కేదారు గుడారము, నల్లని గుడారము. కానీ షూలమ్మితి ఒక రాజును ఆకర్షించింది. ఒక రాజును పెళ్లి చేసుకోమని కోరితే ఆమె ఆ పెళ్లికి ఒప్పుకోలేదు. అందరైతే సొలొమోన్ రాజుకి బంగారం ఉంది, సొలొమోన్ రాజుకి భవనాలు ఉన్నాయి, సొలొమోన్ రాజు దంతపు మంచాలు ఉన్నాయి, సొలొమోన్ రాజు ఐశ్వర్యవంతుడు, సొలొమోన్ రాజు గొప్పవాడు అని మనమైతే వెంటనే కళ్ళు మూసుకొని ఒప్పేసుకుంటాం కదా. ఆమె ఒప్పుకోలేదు. ఎందుకంటే సౌందర్యం కలిగింది, ఆత్మీయ సౌందర్యం కలిగిందని మనం నేర్చుకుంటున్నాం. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. చూసారా, మన వాళ్ళు చాలామందిని ఈ బైబిల్ గురించి ఏం మాట్లాడుతున్నారంటే ఆ నల్ల గ్రంథము మనకు వద్దు అంటున్నారు. లోపలంతా తెల్లదే, లోపలంతా తెల్లదే, లోపలంతా పరిశుద్ధమైందే. సరే, వాళ్ళు ఏం చూస్తున్నారంటే పై రూపాన్ని చూస్తూ ఉన్నారు. ఒకసారి ఒక పాస్టర్ గారు జైలుకు వెళ్ళాడు. అందరికీ కరపత్రికలు పంచుతూ ఉన్నాడు. కరపత్రికలు పంచుతూ ఉంటే ఒక ఖైదీ ఆ పాస్టర్ గారిని పిలిచి, మీరందరికీ ఈ చదువుకున్న వాళ్ళందరికీ కరపత్రాలు పంచుతున్నారు, నాకు మాత్రము చదువు లేదు, నేను చదవలేను, మీరు ఈసారి వచ్చేటప్పుడు నా కోసమని మరి అక్షరాలు లేని బైబిల్ ఒకటి తీసుకురమ్మన్నాడట. ఏ బైబిల్ అండి? అక్షరాలు లేని బైబిల్ తెమ్మన్నారట. ఇది ఎక్కడ సంగతి రా నాయన? అక్షరాలు లేని బైబిల్ ఏంటంటే, ఆ పాస్టర్ గారి ఇంటికి వెళ్ళి బాగా ఆలోచన చేశారు. ఒక నల్ల కార్డ్ తీసుకున్నాడు, ఒక నల్ల పేపర్ తీసుకున్నాడు, ఒక బంగారు పేపర్ తీసుకున్నాడు, ఒక తెల్ల పేపర్ తీసుకున్నారు, ఒక గ్రీన్ పేపర్ తీసుకున్నాడు. అవన్నీ ఒక బుక్గా కుట్టి కట్ చేశాడు, ఒక చిన్న బుక్లెట్గా కట్ చేశాడు. ఆ ఖైదీ దగ్గరికి వెళ్ళాడు. నీకు అక్షరాలు లేని బైబిల్ తెచ్చాను అని చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఈ నలుపు రంగు ఉంది కదా, ఈ నలుపు రంగు బైబిల్లో ఇది మొదటి పేజీ, మానవులందరూ పాపం చేశారు అని చెప్తా ఉన్నాడు. మొదటి పేజీ నల్లగా ఉంది. ఏమని చెప్తున్నాడండి? మానవులందరూ పాపం చేశారు. రెండవది లోపల ఎర్రని రంగు చూపెట్టాడు. ఎర్రని రంగు చూపెట్టారు. ఎరుపు రంగు దేనికి సాదృశ్యంగా ఉంది? మనందరం పాపం చేసిన వాళ్ళమే. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు సిలువలో చనిపోయి ఆయన రక్తం కాచినటువంటి దేవుడై ఉన్నాడు. మూడవదిగా మీరు చూస్తే తెల్లని రంగు కనపడుతుంది కదా. తెలుపు రంగు దేనికి సాదృశ్యంగా ఉంది? ఆయన నిన్ను తన రక్తంతో కడిగిన తదుపరి
నీవు తెల్లగా అయ్యావు, నీవు పరిశుద్ధుడు అయ్యావు అని చెప్పాను. తర్వాత లాస్ట్లో ఒక గోల్డ్ కలర్ ఆ పేపర్ లాస్ట్లో ఉంది. అయ్యా ఇది దేనికి సాదృశ్యం అంటే రేపు మనం చనిపోతే బంగారు వీధుల్లో మనం నడుచుకుంటూ వెళతాం. పరలోకమంతా బంగారంతో నిండి ఉంటుంది. 24 క్యారెట్స్ గోల్డ్ బంగారం అంతా ఆ పరలోకంలో ఉంది. అక్కడ మనం వెళతాం. ఈ పచ్చదనం దేనికంటే నిన్ను నన్ను దేవుడు పచ్చని ఒలీవ చెట్టులాగా ఆయన చెక్కి పెట్టాడు అని అన్నారట. చాలా బాగుందయ్యా ఈ బైబిల్ అని అన్నారట. పైరూపమా లేకపోతే అంతరంగమా అది మనం నేర్చుకుంటున్నాం. కేదారు గుడారం అంతా నల్లగా ఉంటుంది, కానీ ఆ షూలమ్మితి యొక్క ఆ శరీరము నలుపు రంగులో ఉంది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె హృదయము తెల్లని హృదయంగా ఉంది. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఆదికాండము 25వ అధ్యాయం 13వ వచనంలో ఇష్మాయేలు కుమారుడు కేదారు అనేవాడు ఉన్నాడు. ఇష్మాయేలు కుమారుడు కేదారు వాడు అనేవాడు ఉన్నాడు. కేదారు గుడారాలు అంటే ఇష్మాయేలు గుడారాలు అవన్నీ నల్లగానే ఉంటాయి. ఒలివ వృక్షముతో, ఆ ఒలివ వృక్షము ఎంత నల్లగా ఉంటుందో నేను చూశాను నా కళ్ళతోటి. ఒలివ చెట్టు చూశాను, కానీ దేవుడు ఒలివ చెట్టును ఆయన ఎంపిక చేసుకున్నాడు. ఒలివ చెట్టుకి బుడిపళ్ళు చాలా ఉన్నాయి. ఒలివ చెట్టు వంకరగా ఉంటుంది. ఒలివ చెట్టు పొట్టిగా ఉంటుంది, కానీ ఎప్పుడు దాంట్లో పండ్లు ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటాయి. ఎండాకాలమైనా వానాకాలమైనా మంచు కాలమైనా ఏ కాలమైనా సరే నూనెను ఉత్పత్తి చేస్తుంది ఆ ఒలివ చెట్టు. ఒలివ చెట్టు నీ దేవుడు కోరుకున్నాడు. దావీదు అన్నాడు, నేను పచ్చని ఒలివ చెట్టులాగా దేవుని మందిరంలో ఉన్నానని చెప్తా ఉన్నాడు. ఒలివ చెట్టు చూడడానికి అసహ్యంగా ఉంటుంది. ఒలివ చెట్టు రాళ్లలో అది పెరుగుతుంది. ఒలివ చెట్టు ఆ వంకరగా ఉంటుంది. ఒలివ చెట్టు లావుగా ఉంటుంది. ఒలివ చెట్టు చాలా చూడడానికి అసహ్యంగా ఉంటుంది, కానీ దాని ఫలాలు మధురమైనటువంటి ఫలాలు. దాని యొక్క నూనె విలువైనటువంటి నూనెగా ఉంది. చూడండి, నల్లగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా పార్లర్కి వెళ్ళారనుకోండి, వాళ్ళు ఆ ఒలివ నూనె పూసి బాగా శుభ్రం చేస్తారు ముఖమంతా. ఎందుకు పూస్తున్నారు అది అని అంటే తెల్లగా కావడానికి. మేము ఈజిప్ట్ వెళ్ళినప్పుడు నేను పాస్టర్ గారు మోజస్ అన్న మేమందరం భోంచేస్తూ ఉన్నాం. మేము తినే ఫుడ్ అంతా బాగా నూనెగా ఉంది. ఆ నూనె చూసి నేను భయపడ్డాను. ఇంత నూనెతో తింటే ఎట్లా? మేము నూనె తినకూడదు డాక్టర్లు చెప్పారు. నూనె ఇలాగన చెయ్యంతా అంటుకొని ఉంది. ఆ ఈజిప్ట్ యొక్క ఆ హోటల్ మేనేజర్ మా దగ్గర వచ్చి నిలబడ్డాడు. అయ్యగారు మీరు ఏం చూస్తున్నారు? నూనె చూస్తున్నారా? ఈ నూనె ఏ నూనె? మీ భారతదేశంలో దొరికే అలాంటి నూనె కాదు ఇది కొలెస్ట్రాల్ నూనె కాదు, ఇది ఒలివ నూనె. ఒలివ నూనెలో ఏ విధమైనటువంటి కొవ్వు పదార్థాలు లేవు. ఒలివ నూనె తాగుతామండి మేము. ఒలివ నూనె 2-3 స్పూన్లు ఉదయకాలం మందు నిద్రలేస్తూనే మేము ఒలివ నూనెను స్వీకరిస్తామని ఆయన చెప్తా ఉన్నాడు. అప్పుడు నాకు అనిపించింది ఒలివ నూనె యొక్క ప్రాముఖ్యత ఏంటో నాకు అర్థమైంది. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. షూలమ్మితి నల్లగా ఉంది, కానీ ఆమె హృదయము తెల్లని హృదయం అని మనం నేర్చుకుంటున్నాం. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాన్ని మీరు ఆలోచన చేయొద్దు. నేను సౌందర్యవంతురాలను. కేదారు గుడారం వలె నేను సౌందర్యంగా ఉన్నాను. నేను నల్లగా ఉన్నా, నేను సౌందర్యంగా ఉన్నాను. రాజులే నన్ను కోరుకున్నారు అని అంటే నాకెంత చక్కదనం ఉందో మీరు ఆలోచన చేయండి అని అంటున్నారు. 3 విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటి విషయం చెప్దామా? మానవుడు, మనుష్యుడు పై రూపాన్ని లక్ష్య పెడతాడు. ఆ దేవుడు యెహోవా హృదయాన్ని లక్ష్య పెడతాడు. రెండో విషయం ఏంటంటే ప్రత్యక్ష గుడారం అంతా బయట తోళ్ళు ఉన్నాయి, బయట పొట్టేల తోళ్ళు ఉన్నాయి, బయట నూలు ఉన్నాయి, బయట చేప తోళ్ళు ఉన్నాయి, లోపలంతా మేలిమి బంగారం ఉంది. మూడవది కేదారు గుడారం లాగా షూలమ్మితి నల్లగా ఉంది, కానీ ఆమె హృదయము తెలుపు హృదయంగా ఉంది. ఆమె ఎవరిని పడితే వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి ఆమె ఇష్టపడలేదు, కానీ ఒక మంచి యవనస్తుడు తగినటువంటి వాడు వస్తే బాగుండని ఎదురు చూచింది. రాజు అని ఆమె చూడలేదు, ప్యాలెస్లు ఆమె చూడలేదు, ఆ దంతపు మంచాలు ఆమె చూడలేదు, బంగారము ఆమె చూడలేదు. మనమైతే అవన్నీ చూస్తూనే ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక విషయాన్ని చూద్దాం.
చూద్దాం. 4వ విషయాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మీరు చూడండి. మానవ జీవితాన్ని గురించి ఆయన చెప్పుకుంటూ వచ్చాడు అపోస్తలుడైన పౌలు. 4వ విషయాన్ని చూద్దాం. 6వ అధ్యాయం 11వ వచనాన్ని చూడండి. పరలోకానికి వెళ్ళనటువంటి 10 మందిని దేవుడు ఇక్కడ రాసి పెట్టాడు. వీళ్ళకి పరలోక ప్రవేశము లేదు, వీళ్ళకి పరలోకంలో ఆ ఎంట్రన్స్ లేదు అని చూస్తున్నాం. పరలోకానికి వీళ్ళు రావడానికి వీలు లేదు అని దేవుడు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేశాడు. చూడండి 9వ వచనం నుండి చదువుదామా. 6:9 అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. 1 జారులను, 2వది విగ్రహారాధికులు, 3వది వ్యభిచారులు, 4వది ఆడంగితనం గలవారు, 5వది పురుష సంయోగులు, 6 దొంగలు, తర్వాత లోబులు, తర్వాత త్రాగుబోతులు, తర్వాత దూషకులు, తర్వాత దోచుకుని వారు దేవుని రాజ్యమునకు వారసులు కారు అని చెప్తా ఉన్నాడు. ఎంతమంది అండి? 10 మంది దేవుని రాజ్యంలోనికి ప్రవేశించరు. గమనించారా? అంతేనా వీళ్ళ సంగతులు? కాదండి. తర్వాత ఒక ఆశాజనకమైనటువంటి విషయాన్ని దేవుడు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నారంటే వీళ్ళందరూ పరలోకానికి వెళ్ళడానికి ఆస్కారం ఉంది అని చెప్తా ఉన్నాడు. 11వ వచనం చూడండి. మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడరి. హల్లెలూయా చెబుదామండి. హల్లెలూయా. ఎంత ఆశాజనకమైనటువంటి సంగతి. లోబులు పరలోకానికి వెళ్ళొచ్చు అంటున్నారు, దొంగలు పరలోకానికి వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. మరి నపుంసకులు పరలోకానికి వెళ్ళొచ్చు. ఏ నపుంసకుడు? రక్షింపబడిన నపుంసకుడు. ఏ దొంగోడు? రక్షింపబడినటువంటి దొంగవాడు. ఏ లోబి? రక్షింపబడినటువంటి లోబి వెళ్ళిపోవచ్చు లోపలికి అంటున్నారు. పూర్వము మీరందరూ అట్టివారై ఉంటిరి అని అంటున్నారు. అలాంటి వాళ్ళై మీరు ఉన్నారు. మీరు త్రాగుబోతులుగా ఉన్నారు, మీరు వ్యభిచారులుగా ఉన్నారు, మీరు దొంగలుగా ఉన్నారు. కానీ ఇప్పుడైతే మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి అని అంటున్నారు కదండి. ఒక పందిని తీసుకొచ్చి కడిగితే ఎలా ఉంటుందండో మీరు ఆలోచన చేయండి. ఒక మురికిలో ఉన్నటువంటి ఒక పందిని తెచ్చి కడిగి దానికి తెల్లని గౌన్ వేసి ఈ గొంతుకి ఏదైనా ఒక చిన్న రిబ్బన్ కట్టామనుకోండి ఎంతో చక్కగా. ఈ మధ్యకాలంలో అమెరికా దేశంలో పందులను పెంచుకుంటున్నారండి. కుక్కల సంగతి అయిపోయింది. ఇప్పుడు ఏం పెంచుకుంటున్నారండి? పందులను పెంచుకుంటున్నారు. సరే, పడగదిలోకి కూడా పందులు తెచ్చుకుంటున్నారు. సరే, అది వదిలేద్దాం. పందిలాగా ఉన్నటువంటి మనలను దేవుడు కడిగి శుభ్రం చేసి ఆత్మయందు కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. మీరంతా సెయింట్స్ అయిపోయారు, మీరంతా పరిశుద్ధులైపోయారు అంటున్నారు. చూసారా? మానవుడి బాహ్యము పాపము 10 విధాలైనటువంటి మురికితో నింపబడినటువంటి వాడు. వ్యభిచారం అనే నలుపు రంగు పైన ఉంది, దొంగతనం అనే రంగు పైన ఉంది, లోబితనం అనే రంగు పైన ఉంది. ఇక్కడంతా జాబితా మనం గమనించాం కదా. లోబితనము, త్రాగుబోతనము పైన ఉంది. వీటన్నిటిని తీసివేసి ఆయన శుభ్రపరిచారు. ఈ మధ్యలో నేను గమనిస్తూ ఉన్నాను, ఈ అడుగు తినే వాళ్ళు చాలామంది బాగా ఇంతవరకు గడ్డం పెంచుకొని ఉన్నారు. తల వెంట్రుకలు కూడా బాగా పెంచుకొని ఈ చేతులకి ఏవేవేవో తాళ్ళు కట్టుకొని ఉన్నారు. వాళ్ళ దగ్గర ఇంత పెద్ద మూట ఉంటుంది. అయితే కొంతమంది అవనస్తులు ఏం చేస్తున్నారు? వాళ్ళు పాపం డ్రెస్ వేసుకొని చేతులకు గ్లౌజెస్ వేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగి వాళ్ళకి షేవ్ చేసి వాళ్ళకి మంచి బట్టలు ఇచ్చి సబ్బు పెట్టి బాగా కడిగి చెప్పులేసి మంచి బట్టలు ఇచ్చి ఒక దగ్గర తీసుకెళ్ళి ఇసరాకేసి అన్నం పెట్టి ఆ మూటలు ఏమేమి ఉన్నాయి పనికిరాని అన్ని పడేసి ఎంతో చక్కగా చేస్తూ ఉన్నారు. అలాగే ఉంది కదండి మన పరిస్థితి. ఇదిగో చూసారా? ఇదిగో ఈ పాప మూటలన్నీ 10 రకాలైన మూటలు, ముందు ఒక 5 మూటలు, వెనక ఒక 5 మూటలు పెట్టుకొని ఉన్నాం కదా. ఇవన్నీ ప్రభు ఏం చేశాడంటే కత్తెర తీసుకొచ్చి కట్ చేసేసాడు కదా. వాటన్నిటిని తీసివేసి ఆ బరువంతుడిని తీసివేసి మనల్ని పరిశుద్ధపరిచి ఇప్పుడు పరిశుద్ధ శామ్యుల్ బాబు, పరిశుద్ధ రమేష్ బాబు అని పేర్లు పెట్టుకున్నాడు దేవుడు. 5వ మాట చెప్పి నేను ముగిస్తాను. క్రిస్మస్ సీజన్ కాదు కానీ క్రిస్మస్ విషయమై ఒకటి చూద్దాం మనం. లూకా సువార్తలో మీరు చూస్తే దేవుని వాక్యంలో లూకా సువార్త 2వ అధ్యాయము 12వ వచనాన్ని చూడండి. 2వ అధ్యాయం 12వ వచనం. ఒక శిశువు, మీరు చెప్పండి, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టులో పరుండి ఉండుట మీరు చూచెదరు. 2:12లో ఉంది. చూసారా? ఇక్కడ ఒక చిన్న కుటీరం కనపడతా ఉందండి. అదంతా కూడాను తాటాకులతో
నింపబడినటువంటి కుటీరం. అది పశువుల కొట్టంగా ఉంది. అక్కడ పశువులు ఉన్నాయి, అక్కడ పెండ ఉంది, అక్కడ పశువుల మూత్రం కూడా ఉంది అనుకుందాం. అక్కడ ఒక తొట్టి ఉంది, అక్కడ మేకలు ఉన్నాయి, అక్కడ పొత్తిగుడ్డలు ఉన్నాయి. పొత్తిగుడ్డలు అంటే పాత బట్టలని అర్థము. పొత్తిగుడ్డలు అంటే పట్టుగుడ్డలు కాదండి, పట్టుతో చేయబడి కాదు, పాత బట్టలు, చిరిపి వేయబడినటువంటి బట్టలతో యేసు ప్రభు చుట్టబడ్డాడు. మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, కుడితి ఉంది, కుడితి తొట్టి ఉంది. ఆ కుడితి తొట్టిలో యేసు ప్రభుల వారు పడుకోబెట్టబడి ఉన్నాడు. బయట నుండి చూస్తే అంతా గలీజ్గా ఉంది. బయట నుండి చూస్తే కేవలం ఇదేదో సత్రము, కేవలం ఇదేదో పశువుల కొట్టము, కేవలం ఇదేదో పశువులు పడుకునేది, ఇదేదో దుర్గంధమైన వాసన ఉండేది అని మనం అనుకుంటున్నాం కదా. కానీ లోపల ఏం జరుగుతుంది? 2వ అధ్యాయం 14వ వచనంలో చూడండి, ఇన్సైడ్ ఏం జరుగుతూ ఉంది. 2వ అధ్యాయం 14వ వచనం, పరలోక సైన్య సమూహము ఆయనతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు. ఇప్పుడు చెప్దామండి, పరలోకం నుండి ఎవరు వచ్చారండి? ఏంజెల్స్ వచ్చారు. బయట ఏమున్నాయి? గొర్రెలు ఉన్నాయి, బయట బర్రెలు ఉన్నాయి, బయట మేకలు ఉన్నాయి, బయట కుడితి చొట్టి ఉంది, బయట కట్టబడినటువంటి పశువులు ఉన్నాయి, ఆ పశువుల మూత్రం ఉంది, పశువుల మలం ఉంది. ఇదంతా అవుట్లుక్ మాత్రమే, బయట మాత్రమే వాసన కొట్టే స్థితిలో ఉంది. లోపల మాత్రము పరలోకము నుండి వచ్చినటువంటి దేవదూతలు ఉన్నారు. గాబ్రియేలు ఉన్నాడు, మిఖాయేలు ఉన్నాడు, కెరూబులు ఉన్నారు, సరూబులు ఉన్నారు. పరలోకమే దిగి వచ్చినట్టుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. లోపల ఎవరున్నారు? ఒక మంచి దేవుడు ఉన్నాడు, ప్రాణం పెట్టే దేవుడు ఉన్నాడు. ఆయన బాలుడిగా ఉన్నాడు, కానీ 33.5 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టే దేవుడిగా ఉన్నాడు. ఒక బహుమానము లోపల ఉంది, యేసు అనే బహుమానము లోపల ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఆయన అన్నాడు, యేసు క్రీస్తు ప్రభువును మించిన మంచి బహుమానము ఈ లోకంలో ఎవరు ఇవ్వలేరు అని అన్నారు. ఏమంటే మీకు ఎవరైనా ఒక మంచి గిఫ్ట్ ఇచ్చారా? మీరు మర్చిపోలేనటువంటి గిఫ్ట్ ఇచ్చారా? ఒకసారి మీ మైండ్లోకి తెచ్చుకోండి. ఎవరు ఇవ్వలేనటువంటి బహుమానం, అది ఒకవేళ ₹1,00,00,000 కారు అయి ఉండొచ్చునేమో. అంతకు మించి ఇంకా ఎవరు మాకు ఇవ్వలేరు అనుకున్న బహుమానం ఏదైనా ఉందే మనకనంటే యేసు క్రీస్తు ప్రభుల వారే. ప్రియమైన దేవుని, అంతకు మించి దేవుడు మనకేమీ ఇవ్వలేడు. ఆయన ప్రాణం పెట్టినటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆయన నీ కొరకు నా కొరకు చనిపోయినటువంటి తండ్రి అయి ఉన్నాడు. దేవునికి ఎంతో వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. నేను ఇంతకుముందు చెప్పాను కదా, విలువైనటువంటి వజ్రాలు పనికిరాని కాగితాల్లో చుడతారు కదండి. ఈ పశువుల పాక లోపల లోకరక్షకుడు ఉన్నాడని మనం నేర్చుకుంటున్నాం. పశువుల పాక బయట పశువులు ఉన్నాయి, పశువుల పాక లోపల యేసు ప్రభులు వారు ఉన్నారు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోపల పరలోకము ఉంది, లోపల గాబ్రియేలు ఉన్నాడు, లోపల పరిశుద్ధ దూతలు ఉన్నారు, లోపల సైన్య సమూహం ఉంది. అంతా పరలోకం ఖాళీ అయిపోయింది. ఈ పశువుల పాక దగ్గరకు వచ్చినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. మెస్సయ్య ఒక రాజుగా ఈ లోకంలోనికి వచ్చాడు. దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమందు బాహ్యాన్ని చూద్దామా లేకపోతే అంతరంగాన్ని చూద్దామా? ఆలోచన చేయండి. బయట రూపం చూద్దామా, లోపల హృదయాన్ని చూద్దామా? బయట ధనాన్ని చూద్దామా, లోపల భక్తిని చూద్దామా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. లోపల బయట, బాహ్యము అంతరంగము 2 విషయాలు గమనించాం. దేవునికి వందనాలు. 5 సంగతులు గమనించాం. ప్రభువుకు వందనాలు చెల్లిద్దాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. 2 విషయాలు మీరు మా దృష్టికి తీసుకొచ్చారు. బాహ్యమా, అంతరంగమా? బయట లేకపోతే లోపల? బయట అంతా గజిబిజిగానే ఉంది, కానీ లోపల సౌందర్యం ఉంది, లోపల అందం ఉంది, లోపల ఆనందం ఉంది. నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మానవులుగా మా దృష్టి అంతా బయటనే ఉంటుంది ప్రభువా. కార్ల మీద ఉంటుంది, డబ్బు మీద ఉంటుంది, బ్యాంక్ బ్యాలెన్స్ మీద ఉంటుంది ప్రభువా, మంచి భవనాల మీద ఉంటుంది. కానీ లోపల వెళ్ళి
వెళ్ళి చూడమని మీరు చెప్తా ఉన్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలమందు మాతో మీరు మాట్లాడినందుకై మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ యేసునామం బట్టి అడుచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్ అని మళ్ళీ చెప్దామండి. ఆమెన్. ఇంకోసారి చెప్దామా? ఆమెన్. ఇంకోసారి చెప్దామా? ఆమెన్. ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభుల వారికి వందనాలు తెలియచేద్దాం. దేవునికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. క్వైర్ వాళ్ళు